నమస్తే, సలాం వాలేకుం. మీ అందరికీ స్వస్తిక్ స్పైసెస్ వారవ వంటలు పవర్డ్ బై ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం, సుస్వాగతం. రకరకాల బిర్యానీలు, పులావులు ఇలాంటి ఎన్నో తింటూ ఉంటాం. మన తెలుగువారు చేసుకునే విధంగా ఆంధ్ర కోడి పులావ్. ప్రతి రాష్ట్రంలో ఒక రకమైన కోడి బిర్యానీ చేస్తూ ఉంటాం. అయితే బిర్యానీల్లో కూడా ఇప్పుడు రాజుగారి కోడి పులావ్ ఇలాంటి రకరకాల పేర్లతోటి మంచి మంచి రెస్టారెంట్లో మంచి మంచి షెఫ్లు కొత్తవి కనుక్కుంటూ ఉంటారు. ఇదివరకే షోలో కూడా చెప్పేశాను, ప్రతిరోజు ఒక బిర్యానీ చేసుకుంటే మనం 3 సంవత్సరాలు అంటే దగ్గరగా 1000 బిర్యానీలు కూడా చేసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా హైదరాబాద్ బిర్యానీ ఎక్కువగా హైదరాబాదీ వాళ్ళు చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ బిర్యానీ తప్పితే వేరే దాన్ని బిర్యానీగా భావించరు. ఈరోజు ఆంధ్ర కోడి పులావ్ చేసుకుంటున్నాం. పులావ్ చేసుకున్నప్పుడు దాంట్లో కరివేపాకు కనిపించే విధంగా వేసుకుందాం. మరి కొంచెం కరివేపాకుని తుంచేసి మనం మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలతో పాటు చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. కానీ దీన్ని ఈ పచ్చిమిరపకాయలు ఇవి తర్వాత గ్రైండ్ చేసుకుందాం. కానీ మనం ముందుగా ఒక మంచి మసాలాలు, మన బిర్యానీలో వేసుకునే మసాలాలు అన్నిటినీ మన పులావ్లో కూడా వేసుకోవచ్చు. మన బిర్యానీ పువ్వు, అన్నాసి పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, సాయి జీరా, అలాగే దాల్చిన చెక్క, మన జావిత్రి, ఇవన్నిటినీ మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసేసుకుందాం. దీంతోపాటు కొంచెం గసగసాలు పెద్దగా నలక్కపోయినా పర్లేదు. ఈ గసగసాలని ఇలాగే అయితే మనం ఎప్పుడైనా కానీ గసగసాలని పొడి చేసుకోవాలి అంటే మనం వేయించుకొని చేసుకుంటాం, లేకపోతే వేడి నీళ్ళలో గసగసాలని ఉడికించి దాన్ని పేస్ట్ చేసుకుంటాం. ఈరోజు మాత్రం గసగసాలు ఇలాగే పచ్చిగా వేసేస్తున్నాను. ఎండు కొబ్బరి ఏం చేస్తున్నాడు, ఏం పులావా చూడండి, చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరిని కూడా మనం ఇందులో వేసేసుకుందాం. దీన్ని ఫైన్గా పౌడర్ చేసేసుకుందాం. గసగసాలు నలుగుతాయా, కొంచెం నలిగినా చాలు, మరీ ఎక్కువగా కాదు. దీన్ని మీకు కావాలంటే ఫైన్గా పొడి చేసేసుకొని తర్వాత దీంట్లోనే మన కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసి, అయితే ఇందులో కావాలంటే కొంచెం మిరియాలు వేసుకుందాం, కానీ ఎండు కారపొడి మాత్రం వేసుకోవద్దు. చక్కగా గ్రీన్గా టేస్టీగా ఈరోజు మన కోడి పులావ్ తయారైపోతుంది. ఫస్ట్ ఈ కొబ్బరి, ఈ గసగసాలు అన్నిటినీ ఫైన్గా పొడి చేసుకుందాం. మరి గసగసాలు కూడా చూడండి పొడైపోయింది. ఇప్పుడు ఆ మంచి కొబ్బరి సువాసన ఒక కోడి పులావ్కి తాకితే అదిరిపోతుంది. చెప్పాను కదా, ఇందులో ఈ పచ్చిమిరపకాయలు, ఈ కరివేపాకు కూడా ఇందులో వేసి దీన్ని కూడా పేస్ట్ చేసేసుకుందాం. తర్వాత దీన్ని కోడికి ఎలా పట్టిస్తే చాలా టేస్టీగా వస్తుందో చూద్దాం. పచ్చిమిరపకాయలు కూడా గ్రైండ్ అయిపోయింది. ఇందులో ఈ పచ్చి ఉల్లిపాయలు కూడా, అయితే సాధారణంగా మనం చేసుకునే బిర్యానీల్లో ఉల్లిపాయల్ని బాగా వేయించేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకుంటాం. కానీ ఈరోజు చేసే మన పులావ్లో అయితే కేవలం పచ్చి ఉల్లిపాయలనే మనం ఇందులో వేసి పేస్ట్ చేసేసుకుంటాం. సో మరి పెరుగు అన్నీ పట్టించిన తర్వాత చికెన్కి ఆ మంచి జ్యూసు, ఆ టేస్ట్ వస్తుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. ఉల్లిపాయలు కూడా వేసి పేస్ట్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మరి కొబ్బరి, గసగసాలు, మన హోల్ మసాలాలు అన్నీ కలిపి మంచి పేస్ట్ తయారు చేసేసుకున్నాం. ఈ పేస్ట్ని మన చికెన్కి పట్టించాలి. చూడండి, ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మంచి చట్నీలా తయారైపోయింది. ఇప్పుడు దీంట్లో మనకు కావలసిన పదార్థాలు అన్నీ వేసేసుకుందాం, తయారు చేసుకుందాం. ఈ పేస్ట్లో చూడండి కొంచెం అంతా ధనియాల పొడి, మరి కొంచెం అంతా జీలకర్ర పొడి, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా ఆకు, కరివేపాకు, ఆ రుచి పడ్డ పుదీనాకు పడితేనే కదా మనకి మంచి బాస్మతి రైస్కి మంచి సువాసన వస్తుంది. అలాగే కొత్తిమీర, వీటన్నిటిని వేసి ఇందులో మనకి పెరుగు కూడా ఇందులో వేసేసుకుందాం. వేసి చక్కగా ఈ మసాలాతో పాటు దీన్ని కలిపేసుకుందాం. ఈ చిక్కటి మిశ్రమాన్ని కోడికి పట్టిద్దాం. ఇందులో పసుపు, మిరియాలు వీటిని వేడి నూనెలో వేసి తర్వాత ఈ చికెన్ని దాంట్లో కలిపేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చికెన్ ముక్కలు ఇందులో వేసుకుందాం. ఒకప్పుడు ఏదో పండగలు, పబ్బాలు, లేకపోతే ఇంట్లో బోల్డ్ మంది చుట్టాలు వచ్చారంటే కేవలం బగారన్నం చేసేసుకునేవాళ్ళు. ఈ బగారం అన్నం అంటే
జస్ట్ జీలకర్ర, కొంచెం గరం మసాలా, పుదీనాకు వేసేసి కొంచెం పేదవాళ్ళైతే మామూలు బియ్యంతో, కొంచెం డబ్బున్న వాళ్ళైతే బాస్మతి రైస్తో చేసేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దేనైనా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఇవన్నీ అందరూ అందుబాటులోనే ఉన్నాయి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ చికెన్ని ఒక 3 గంటల పాటు చక్కగా నానబెట్టుకోవాలి. ఏంటి, బియ్యాన్ని నానబెట్టమంటాడు, చికెన్ని కూడా నానబెట్టమంటాడు. మరి హోటల్లో వెళ్ళి మీరు బిర్యానీలు అవి తింటూ ఉంటే ఇలా చికెన్ నోట్లో కరిగిపోతూ ఉంటుంది. అదే కొంతమంది ఇళ్లలో ఫ్రెష్గా చేసుకున్నప్పుడు ఆ చికెన్ ముక్కలు ఇలా ఈజీగా నలగవు. ఎందుకంటే ఒక 3-4 గంటల పాటు ఈ చికెన్ నానితే అప్పుడు చక్కగా జ్యూసీగా ఉంటుంది. దీంట్లో ఉప్పు మర్చిపోవద్దు, ఎందుకంటే ఉప్పు చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఈ ఉప్పు ఉండడం వల్లే మన చికెన్ చాలా జ్యూసీగా తయారవుతుంది. ఈ చికెన్ని కలిపేసుకుందాం. ఈ చికెన్లో మనం కలిపినప్పుడు ఉప్పు తక్కువ ఉంటే రుచి ఉండదు, ఎక్కువ ఉంటే తినలేము. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనకు కావలసినంత ఉప్పు వేసుకుందాం. ఆ ఉప్పు వల్లనే చికెన్ నీళ్లు పీల్చుకొని జ్యూసీగా తయారవుతుంది. మీరు ఎటువంటి ఫ్రైడ్ ఐటమ్స్ చేసినా అలాగే. కానీ మార్కెట్లో తెచ్చుకొని ఫ్రెష్గా అప్పుడప్పుడే వండేసుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా మీరు కూరలు చేసుకునేటప్పుడు కూడా చికెన్ని ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకుంటే మీ చికెన్ చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం వేసిన పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఘాటుగా, మనకి ఎలా ఘాటుకు కావాలో ఆ మాత్రం వేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం కారపిండి ఏం వేయట్లేదు. ఇప్పుడు ఈ కలిపేసుకున్న చికెన్ని ఒక 2-3 గంటల పాటు పెట్టేసుకుందాం. ఒక 3 గంటల తర్వాత దీన్ని మంచి ఆంధ్ర కోడి పులావ్ అనండి, మన బిర్యానీ అనండి, ఏదన్నా. ఎందుకంటే బిర్యానీ స్టైల్లో చేయబోతున్నాం. కింద చికెన్ పెట్టి పైన రైస్ వేసుకొని చేయబోతున్నాం. ఇటు పక్క నీళ్లు కూడా వేడి నీళ్లు రెడీ పెట్టేసుకున్నాం. ఇక్కడ మన బిర్యానీ గిన్నె అంటే కింద వైపు కొంచెం లావుగా ఉండాలి, మనకు మాడకుండా కాపాడాలి. ఇందులో నూనె వేసుకుందాం. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ హాయిగా, రుచిగా పిండి వంటలైనా వేపుళ్ళైనా పౌష్టిక విలువల్ని కూడా కాపాడుతుంది. మరి ఏ వంటనైనా అద్భుతమైన అమోఘమైన రుచినిస్తుంది. మరి ఈరోజు వంటలో వాడేసుకుందామా? అలాగే మనకి ఇటు పక్క నీళ్లు కూడా చక్కగా మసులుతున్నాయి. ఇందులో కూడా మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే మన రైస్ కూడా పువ్వుల్లా చక్కగా ఉండాలి. మరొకటి, మన చికెన్లో ఉప్పు అయితే పర్ఫెక్ట్గా వేసుకున్నాం, కానీ నీళ్ళల్లో కూడా ఉప్పు కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మన రైస్ పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. అందులో కూడా ఉప్పు వేసి దీంట్లో చక్కగా కలిపేసుకుందాం. ఇంకా ఏం అక్కర్లేదు, ఎందుకంటే మిగతా మసాలాలు అన్నీ ఇందులోనే వేసేసుకున్నాం. అయితే ఈ నీళ్ళల్లో రైస్ ఉడికే లోపల మన చికెన్ కూడా లైట్గా కుకింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా అవుతుందో కూడా ఇప్పుడు చూడండి. ముందుగా ఇక్కడ నూనె వేడెక్కింది, మిరియాలు, దీంతోపాటు బిర్యానీ ఆకు, అలాగే మనకి షాజీరా కానీ జీలకర్ర కానీ ఇందులో వేసుకుందాం. ఇది వేగుతున్నప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేద్దాం. వేసి ఇందులో పసుపు వేసేసుకుందాం. మన స్వస్తిక్ వాళ్ళ పసుపు మంచి సువాసన ఇస్తుంది, మంచి రంగు కూడా ఇస్తుంది. ఇప్పుడు మంట తగ్గించేసి ఇందులో పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకుందాం. మన కొబ్బరి, గసగసాలు అన్నీ మంచిగా ఇందులో పడ్డాయి. తెలుగు వాళ్ళకి కావాల్సిన అద్భుతమైన రుచి దీంట్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇది కింద అంటుకుంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ పసుపు ఈ రంగుని ఈ కూరకు కొంచెంగా పట్టిద్దాం. నానబెట్టుకున్న రైస్ని నీళ్లు తీసేసి ఈ వేడి మసులుతున్న ఈ నీళ్ళల్లో వేసి మనం కుక్ చేసుకుందాం. అన్నం ఉడికిన తర్వాతే మనం తీసి ఇందులో వేసుకుందాం. రెండిట్లో తగినంత ఉప్పు ఉంది, అప్పుడు రైస్ కూడా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. కావాలంటే మీరు పైన కొంచెం కుంకుమ నీళ్లు వేసేసుకుంటే మంచి బిర్యానీ ఎఫెక్ట్ మనకు వచ్చేస్తుంది. కేవలం హైదరాబాదీ ఒకే బిర్యానీ స్టైల్ కాదు, ఇట్లా అన్నా చేసుకున్నా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చికెన్ కింద నుంచి కుక్ అవుతుంది. దీనిపైన ఈ వేడి అన్నాన్ని వేసేసి మూత పెట్టేద్దాం, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ రైస్ ఉడికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మరీ ఎక్కువగా కుక్ అయిపోయింది అనుకోండి బిర్యానీ బాగా నలిగిపోతుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా కుక్ చేయాలంటే రైస్ పైన మనం ధ్యాస పెట్టాలి. అయితే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళు, ఫెస్టివల్లు ఏమున్నా కానీ ఈ బగారన్నం అంటే పులావ్ కానీ బిర్యానీ కానీ చేసి అది వడ్డించేటప్పుడు ఇలా చేత్తో వడ్డిస్తూ ఉంటే ఆ పొగలు ఇలా వస్తుంటే చెయ్యి పెట్టాలన్నా మనకు భయం వేస్తూ ఉండాలి. ఆ సువాసనన్నా మన ముక్కుకి తాకినప్పుడే అది నిజంగా
అద్భుతమైన విందుగా నేను భావిస్తాను. ఇప్పుడు చికెన్ ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది. మన రైస్ రెడీ అయిపోయినట్టే. మరి దీన్ని ఈ చికెన్ పైన వేసేద్దాం. అయితే ఇప్పుడు మీరు చూస్తే చికెన్లో నుంచి కొంచెం అంతా నీరులా బయటకు వస్తుంది. మనం మామూలుగా పొడి రైస్ వేసుకుంటేనేమో ఇందులో కలిపేసుకోవాలి, లేదంటే మాత్రం ఇలా కలుపుకునేటప్పుడు దీన్ని రైస్ని జాగ్రత్తగా పైన వేసుకోవాలి. కిందికి వెళ్ళిందనుకోండి రైస్ నలిగిపోతుంది, మన చికెన్ కుక్ అవ్వదు. ఈ రైస్ పర్ఫెక్ట్గా మనకి ఒక 90% కుక్ అయిపోయింది. దీన్ని పొడి పొడిగా ఇలా చికెన్ పైన వేసేసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆ చికెన్ కుక్ అవుతూ దాంట్లో ఉన్న సువాసనని ఈ రైస్ చక్కగా పీల్ చేసుకొని తర్వాత ఇలా వడ్డించేటప్పుడు పొగలు రావాలి. ఇందులో ఉన్న మిగతా రైస్ని కూడా జాగ్రత్తగా పైన వేసేసుకొని దీనికి మూత పెట్టి మంట పెంచేసుకోవచ్చు. మంట హై ఫ్లేమ్ పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేద్దాం. దీంట్లో నుంచి నీరు కొంచెం పైకి వచ్చి మనకి ఎన్నో రకాల రంగుల్లో మనకి రైస్ రెడీ అవుతుంది. మరి రైస్ అంతా వేసేసాను. ఆ రైస్ వేసినప్పుడు ఎంత తేలిగ్గా పొరలు పొరలుగా వేశాను. దానిపైన ఎటువంటి బరువు పెట్టట్లేదు. దీనిపైన కావాలంటే కొంచెం అంత కుంకుమ పువ్వు నీళ్ళు, అలాగే కొంచెం అంత నెయ్యి కూడా పైనుంచి వేసేసుకుందాం. ఈ కోడి పులావ్కి అద్భుతంగా కొంచెం ఇటుపక్క కొంచెం ఒక చెంచాడు నెయ్యే, కానీ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇటుపక్క అటుపక్క వేసేస్తున్నాను. లోపల నుంచి ఆ నాటుకోడికి చేసుకునేటప్పుడు వచ్చే సువాసన ఇలా బుసలుగా కొడుతుంది. దీనిపైన కొంచెం అంత నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసి దీన్ని మూత పెట్టేద్దాం. ఇలా ఫస్ట్ ఆ స్టీమ్లోనే రైస్ అంతా మిగతాది కుక్ అవ్వాలి. ఈ లోపల చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. 5-10 నిమిషాలు ఎక్కువ మంట, తర్వాత 20 నిమిషాలు తక్కువ మంట పెట్టేసామంటే మన రైస్ పర్ఫెక్ట్గా పువ్వుల్లా ఉంటుంది. కింద చికెన్ కుక్ అయిపోతుంది. ఇదే ఒక మంచి బిర్యానీ పులావ్లో ఉన్న మ్యాజిక్. పులావ్ రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. మరి కొన్నిసార్లు ఏంటంటే పెద్ద షెఫ్లకు కూడా డౌట్ వచ్చేస్తుంది. ఏంటి, అందులో చికెన్లో నీళ్లు తేమ కింద మిగిలిందనుకోండి, అప్పుడు కూడా బాగోదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం బిర్యానీ తీయడానికి ఇలాంటి జాలి స్పూనే వాడుతూ దీన్ని మంచి సువాసన దీంట్లో ఇలా చిన్న చిల్లులా చేస్తాం. అయితే అందులో ఇలా నీళ్లు కనుక ఉంటే ఇంకా కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. మరి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. స్టవ్ కూడా కట్టేసి ఇప్పుడు ఒక 4-5 నిమిషాలు ఆగాలి. ఈ ఆవిరిలోనే దానికి ఆ రైస్ అంతా చక్కగా పలుకుల్లా పువ్వులా తయారవుతుంది. మరొక 5 నిమిషాలు ఆగిన తర్వాత వడ్డిద్దాం. ఒక 4-5 నిమిషాలైనా ఇంకా ఆ వేడిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఎవరికన్నా వేడిగా వడ్డిస్తే ఎలా ఉంటుంది? ఆ రైస్ చక్కగా పలుకుల్లా కింద చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఈ సువాసన అదిరిపోయింది. ఎందుకంటే ఈ కింద ఉన్న రైస్ని మనం తీసుకుంటే కనుక ఇంకా పర్ఫెక్ట్గా ఈ కింద ఉన్న చికెన్ ముక్కలు మీరు చూస్తే లైట్గా కింద నుంచి కూడా కుక్ అయి ఉంటుంది. చూడండి, దీన్ని వడ్డించినప్పుడు ఆ రైస్ పలుకులుగా చక్కగా మెరుస్తూ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా చక్కగా పొడిగా వచ్చిందంటే ఆ కింద వేసిన ఆ మసాలా ఏదైతే ఉందో ఆ టేస్ట్ మరీ అదిరిపోతుంది. రైస్ కింద నుంచి కూడా మనం ఆ చికెను ఆ రైస్ తీసి ఇలా వేసేసుకుందాం. ఎంత పర్ఫెక్ట్గా పువ్వుల్లా పర్ఫెక్ట్గా రెడీ. బుసలు కొడుతూ పొగ తాగుతూ ఉంటే తింటూ ఉంటే దాంట్లో వచ్చే మజానే వేరు. ఆ అన్నంలో కూడా చక్కగా ఆ పచ్చిమిరపకాయల ఘాటు భలేగా తాకుతుంది. చికెన్ ఎంత సాఫ్ట్గా ఎంత టెండర్గా కుక్ అయింది అంటే ఒక ముక్క తీసుకొని చాలామందికి డౌట్ వస్తుంటుంది, కింద పచ్చి చికెన్ పెడితే నిజంగా ఉడికిపోతుందా అని. చూశారు కదా, మనం వేసిన ఆ పచ్చి చికెనే ఎంత పర్ఫెక్ట్గా. అంతేకాకుండా ఈ చికెన్ ముక్కలు కూడా మంచి జ్యూసీగా తయారవుతుంది. ఇంకా ఆలోచించక్కర్లేదు, చేయడమే. తప్పకుండా చేసుకోండి, తినండి. ఇంట్లో వాళ్ళందరూ వానండి. ఆంధ్ర స్టైల్ కోడి పులావ్ తయారు చేయడానికి ముందుగా మన బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జావిత్రి ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసి ఇందులో గసగసాలు, ఎండు కొబ్బరి కూడా వేసి మంచిగా ఫైన్ గా పొడైన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ చేసుకున్న పేస్ట్ ని మనం ఒక బౌల్లో తీసుకొని దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి
వెల్లుల్లి ముద్ద, పుదీనా ఆకు, కొత్తిమీర, పెరుగు కూడా వేసి చికెన్ కూడా వేసి చక్కగా కలుపుకొని ఒక 2-3 గంటల పాటు చక్కగా నానబెట్టుకోవాలి. తరువాత మనం గిన్నెలో కొంచెం నూనె వేసి మిరియాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసి దాంట్లో పసుపు కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. దాంట్లో ముందుగా నానబెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి కలుపుకొని తక్కువ మంటలో పెట్టుకోవాలి. ఇదే టైంలో మనం ఉడుకుతున్న నీళ్ళల్లో ఉప్పు వేసి దాంట్లో నానబెట్టిన బాస్మతి రైస్ ని కూడా వేసి వేడి రైస్ ని ఈ చికెన్ పైన వేసి కింద నుంచి మంట, పై నుంచి వేడి అన్నంతో పాటు ఈ చికెన్ ఒక అరగంట పాటు మొదటిగా 5 నిమిషాలు ఎక్కువ మంట, తర్వాత మీడియం సైజ్ మంట, తర్వాత తక్కువ మంటలో మరో 20 నిమిషాల పాటు కుక్ చేసుకొని వేడిగా బుసలు కొడుతున్న పొగతో దీన్ని వడ్డించుకుంటే అదిరిపోయినట్టే. రాగిని మీకోసం ఏం స్పెషల్ వంటకం చేస్తుందో చూసేద్దామా? ఈరోజు మన నార్త్ ఇండియన్ స్టైల్ ఒక సింపుల్ అయిన పకోడా చేసి చూపించబోతున్నాను. అయితే అది నేను కూడా మా కజిన్ పకోడా అని తీసుకొచ్చిస్తే తిన్న తర్వాత తెలిసింది అసలు ఇందులో ఏముంది అని. అయితే నేను కూడా ఈరోజు మీకు చెప్పకుండా ఆ పకోడా చేయబోతున్నాను. లాస్ట్కి మీకు తెలుస్తుంది, లేదా వేసేటప్పుడు మీకు తెలుస్తుంది నేను ఏం వేసి పకోడా చేస్తున్నానని. ఫస్ట్గా శనగపిండిని మనం ఒక బౌల్లో వేసుకుందాం. తగినంత శనగపిండి వేసుకోండి. ఇందులో డైజెషన్ కోసం కంపల్సరీగా మన క్యారమ్ సీడ్స్ అంటే మన అజ్వైన్, వామ, ఈ వామని మాత్రమే ఎక్కువగా కంపల్సరీగా వాడాల్సిందే, ఎందుకంటే బాగా అసిడిటీ కదా. సో కొంచెం వామ వేసుకుందాం. వామ వేయటం నేను చూడలేదు, కాకపోతే మనం హైదరాబాద్లో వామ ఎక్కువగా వాడతాము. ఇందులో నేను కొంచెం ధనియాల పొడి, అలాగే తగినంత సాల్ట్, కొంచెం తక్కువగానే వేసుకోండి, మనం ఇలా వట్టిగానే తింటాం. దీంట్లో కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, బయట అయితే మార్కెట్లో వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు, ఎందుకంటే నార్త్లో చాలామంది అల్లము వెల్లుల్లి తినరు, కొంతమంది ఉల్లిపాయలు కూడా తినరు. సో నేను ఈరోజు ఇక్కడ చేస్తున్నాం కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కరివేపాకుని కూడా నేను కొంచెం కచ్చా పచ్చగా చాప్ చేసుకుని వేసుకుంటాను. అలాగే ఇందులో ఎక్కువగా కొత్తిమీర, కంపల్సరీ ధనియా, హరా ధనియా అంటారు, కంపల్సరీగా వేయాల్సిందే. అలాగే వాళ్ళు కారం వాడరు, గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా వాడతారు. సో మనం ఈరోజు గ్రీన్ చిల్లీస్, ఇవి కూడా మీకు లెన్స్ కావాలంటే లెంత్గా, లేదంటే చిన్నగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయను కూడా రఫ్గా చాప్ చేసేసేయండి, ఎక్కువగా ఫైన్ చాప్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇలా రఫ్గా చాప్ చేసేసేయండి. ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ చాప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది బౌల్లో వేసుకుందాం. శనగపిండి బౌల్లో. అలాగే మరి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చెప్పాను కదా లాస్ట్లో చెప్తానని, ఉడకబెట్టుకున్న బంగాళదుంప. ఈ ఉడకబెట్టుకున్న బంగాళదుంపని చాలా ఎక్కువగా వాడతారు. మరీ సాఫ్ట్గా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని వాడుకుంటారు, లేదంటే రఫ్గా మీరు మ్యాష్ చేసి కూడా వేసేయచ్చు. మనము కొంచెం తక్కువగా బాయిల్ చేస్తే కంపల్సరీగా ఇలా కట్ చేయాల్సి వస్తుంది. ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ బంగాళదుంపని కూడా మన పిండిలో, ఈ బంగాళదుంప వేసినాక మొత్తం మిక్స్ చేసేసేయండి. ఇందులో కొద్దిగా సాఫ్ట్నెస్ కోసం మనం కొంచెం సోడా వేసుకుందాం. ఇది ఎక్కువగా మీరు కలపాల్సిన అవసరం లేదు, చిటికెడు సోడా, కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ కోసము. అలాగే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్, నీళ్లు వేసేసుకొని మనం బజ్జీ పిండిలాగా కలుపుకోవటమే. పిండి రెడీ అయిపోయింది, మరీ సాఫ్ట్గా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఒక్కటి వేసి చూశాను ఆయిల్ వేడిగా ఉందా లేదా అని, పర్ఫెక్ట్గా ఉంది వేడి. ఇప్పుడు మనం మిగతావి డ్రాప్ చేయటమే. తెలుసు కదా, ఇంకా రెగ్యులర్గా మన బజ్జీలు ఎలా కాల్చుకుంటామో ఇవి కూడా అంతే, మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని ఎలా సర్వ్ చేయాలో చూపిస్తాను. మరి చూడండి, మన పకోడాలు రెడీ అయిపోయాయి. మరీ ఎక్కువగా కాలనివ్వద్దు, అలాగే ఎక్కువగా కాలిందనుకోండి మన ఉల్లిపాయ మాడిపోతుంది. అక్కడ అసలు ఎక్కువగా ఉల్లిపాయ లేదు, చాలా తక్కువగా ఉల్లిపాయ, ఎక్కువగా మాత్రాన బంగాళదుంపలు ఎక్కువగా ఉండే. సో నేను ఈరోజు ఇక్కడ ఉల్లిపాయ కూడా ఎక్కువగా వేసుకున్నాను. మరి మిగతావి కూడా వేసేసుకుని ఆ తర్వాత
వేడి వేడిగా ఒక చక్కటి మసాలా వేసి సర్వ్ చేస్తారు. మనం కూడా ఈరోజు ఆ మసాలా వేసుకుని సర్వ్ చేద్దాం. ఇంకొకటి కూడా వేసేసుకుని ఆ తర్వాత మసాలా వేస్తాను. మరి ఇక్కడ చూడండి, ఇంకో వాయ రెడీ అయ్యే లోపల మనం మసాలా రెడీ చేసుకుందాం. యాక్చువల్గా దీంట్లో బ్లాక్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర కొంచెము ఆమ్చూర్ పొడి, అలాగే ఇందులో కాస్త మన చాట్ మసాలా, అలాగే ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కారం ఆప్షనల్. ఇది బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు పకోడాలని మనం కోన్ పొట్లంలో ఇది వేసేసి మసాలా ఏదైతే ఉందో చేసేసి ఒక్కసారి ఇది ఇలా ఊరికే ఇలా టాస్ చేస్తే కిందకి మీదికి అయిపోయి రెడీ. బజ్జీ, నార్త్ ఇండియన్ స్టైల్ పకోడా చేసేసి సర్వ్ చేయండి. కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం కారం, మధ్య మధ్యలో బంగాళదుంప తగులుతూ అదిరిపోయింది. ప్రతి ఇంట్లో అద్భుతమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. అవి మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక అద్భుతమైన బహుమతి గెలుచుకోండి. మీరు రాసి పంపించవలసిన చిరునామా వారేవా, ప్లాట్ నెంబర్ 108, NYN ఆర్కేడ్, హైటెక్ సిటీ మెయిన్ రోడ్, లుంబిని అవెన్యూ, గచ్చిబౌలి, హైదరాబాద్ 500081. చూసేశారు కదా మేము చేసిన వంటకాలు. మరి రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.